అందరికీ నమస్తే. అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఆయన కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని జైల్లో పెట్టి ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే జనాలందరూ చీకొట్టి ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టి వదిలిన తర్వాత ఏమాత్రం సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత. కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? ఇక్కడ కొన్ని మాటలు మీరు విన్నారు. ఇక్కడ ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సమాజంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి వాళ్ళకి కులం ఏదన్నా ఉందంటే అది దుర్మార్గం అనే కులం వీళ్ళందరూ. వీళ్ళు నోటికేదొస్తే అది మాట్లాడేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తే కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో రాష్ట్రంలో ఉండే యువత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకటి సూటిగా అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కమ్మ కాపు అని చెప్పి తను కావాలనే మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబటి రాంబాబు గారు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే మిమ్మల్ని పాతేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించు. నీ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ నాయకులు దేని గురించి మాట్లాడాలి? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి, రాష్ట్రానికి రావాల్సిన కంపెనీల గురించి మాట్లాడాలి, రేపటి తరం భవిష్యత్తును ఎలా నిర్మించాలనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఈరోజు దీని గురించి ఏమిటి గురించి మాట్లాడకుండా రెండు కులాల మధ్య చిచ్చులు పెట్టి చలి కాచుకోవాలనుకునే ఇలాంటి అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించరు, రాష్ట్రంలో జరిగే సంక్షేమం గురించి చర్చించరు, రాష్ట్రంలో వచ్చే కంపెనీల గురించి చర్చించరు, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించరు. వీళ్ళు ఏం చర్చిస్తున్నారంటే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెట్టాలి. ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కానీ యాక్సెప్ట్ చేయదు, ఏ ఒక్కరు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈరోజు అరెస్ట్ అయితే అంట ఈరోజు కులం కావాల్సి వచ్చిందా అంట. కందుకూరులో ఒక ఇన్సిడెంట్, అది వ్యక్తిగతంగా జరిగిన ఇన్సిడెంట్. దానికి ప్రభుత్వం ఆ రోజే చర్యలు తీసుకునింది. దాన్ని మళ్ళీ కులాల మధ్య చిచ్చులు పెట్టాలి. అంటే వీళ్ళు ఏంటంటే గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతారన్న ఆ రోజు ఎప్పుడో ఒక మహాకవి చెప్పాడు. ఆ విధంగా ఈరోజు గుణం లేని వైఎస్ఆర్సీపీ నాయకులు, గుణం లేని జగన్మోహన్ రెడ్డి, గుణం లేని అంబటి రాంబాబు ఈరోజు కులం మధ్య చిచ్చులు పెడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ప్రజలందరూ ఆలోచించాలి. వీళ్ళు చేసిన తప్పులకు కులాన్ని తీసుకొని వస్తే ఆ రోజు బూతులు తిట్టేటప్పుడు నీకు కులం గుర్తు రాలేదా? ఈరోజు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడుతూ ఆయన గతంలో అదే కులాన్ని, ఈరోజు నేను ఏది టైగర్ అని చెప్పుకున్నా అదే కులాన్ని ఏ విధంగా దిగజార్చి మాట్లాడాడో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈయన ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని కులాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తుల్ని రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా ఉండి కలిసిమెలిసి ఉంటే ఈ సమాజంలో చిచ్చులు పెట్టాలనుకునే ఇలాంటి నీచులుని రాష్ట్రం నుంచి తరింగొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడటంలా ప్రతిపక్ష నాయకులు కులాల మధ్య చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటున్నారు. గతంలో వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అన్ని కులాలపైన దాడి చేశారు. ఆ రోజు దోచుకు తినింది ఎవరో తెలుసా? కొంతమంది పేర్లు చెప్తా. లిక్కర్ డబ్బు, మైనింగ్ డబ్బు, అదేవిధంగా సహజ వనరులన్నింటినీ దోచుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాష్ట్రాన్ని ఒక 5 ముక్కలుగా చేసి 5 మందిని పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళంతా ఎవరో మీకు తెలుసు. ఈ విధంగా ఒక వర్గాన్ని పెట్టుకొని తన చుట్టూ కొంతమందికే రాష్ట్రం మొత్తాన్ని దోచిపెట్టి ఆ రోజు గతంలో కాపులకు రిజర్వేషన్ ఉంటే ఎత్తేసారు, కాపులకు రావాల్సిన సప్లై నిధులు ఎత్తేసారు. ఆ విధంగా రాష్ట్రంలో ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరినీ దగా చేసి వీళ్ళు ఈ విధంగా చేశారు. ఈ రోజు కూడా నిన్న ఏదో యూకేలో కన్వీనర్ పోస్టులు ఇచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళు. దాంట్లో 5 మంది ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెట్టి కులాల ఓట్లను చీల్చి వీళ్ళు లబ్ధి పొందాలనుకున్నారు. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, కులాల మధ్య చిచ్చులు పెట్టే వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించి వీళ్ళకి బుద్ధి చెప్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి మారీచ సుబాహుల్ని అంతమందించాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉండే యువతగా మనపైన, రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొడితేనే మన రాష్ట్రం ముందుకెళ్తాం. లేకపోతే అభివృద్ధి ఎంత చెందినా ఇలాంటి నీతి లేని వ్యక్తులు రాష్ట్రాన్ని కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టి వీళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర యువత పైన ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. కులం కూడబెడదు, గుణం గుర్తింపునిస్తుంది అంటారు. ఈరోజు గుణం లేని ఇలాంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు ఈ విధంగా కొంతమంది కులాల మధ్య చిచ్చులు పెట్టాలనుకోండి. అలర్ట్గా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. అంతేగాని ఇలాంటి నీతి జాతి లేని కొంతమంది
కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తులు కాదు. ఇలాంటి వాళ్ళ కులం గురించి మాట్లాడితే తరిమి కొడతాం. ఆ రోజు కులంకి ఏం చేయకుండా అధికారంలో ఉండేప్పుడు అన్ని కులాలని నాశనం చేసి ఈ రోజు వీళ్ళ స్వార్థం కోసం కులాలని మాట్లాడి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.